ఎంజాయ్ చేయరా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. సో ఆబ్వియస్లీ మన కలర్స్ అందరూ కూడా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. దానికన్నా ముందు నువ్వే చాలా జాలీగా కనిపిస్తున్నావు నాకు. అసలు నేనేం మాట్లాడుతున్నాను, నేను ఒక మనిషిని ఉన్నానని పట్టించుకోకుండా హ్యాపీగా జాలీగా అనుకుంటూ. ఇప్పుడు విషయం ఏంటంటే మన ప్రోగ్రామ్ థీమ్ కొన్ని రోజుల నుంచి అసలు ఫాలో అవ్వట్లేదు. మనం చేయకుండా మన ఆడియన్స్ కూడా చేయించడం మర్చిపోయాం. బట్ ఇప్పటి నుంచి అసలు నిన్నే ఆల్రెడీ స్టార్ట్ చేసాం. చాలా బాగా అసలు మాట్లాడారు మన కలర్స్ అందరూ కూడా. ఈ రోజు ప్రతిరోజు ఒక టాస్క్ ఉంటుంది అనమాట. మన దాంట్లో మెయిన్ గా మ్యూజిక్ బేస్ చేసుకుని టాస్క్ ఉంటుంది. నేను ఒక సాంగ్ అడిగి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఈ రోజు టాస్క్ ఏంటంటే నేను ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఒక సాంగ్ పాడతా, అది చరణం పాడతాను అనమాట. దాని పల్లవి పాడాలి ఇప్పుడు. అదే సాంగ్ అనేది వాళ్ళు గెస్ట్ చేసి దాని పల్లవి పాడతారు అనమాట. సో రెడీనా? రెడీ. నీకు కట్ ఇంకా ఏంటండి ఇలా ఉన్నారు? ఎస్, నేను ఇలాగే ఉంటా. సరే ఇప్పుడైతే సాంగ్ పాడేస్తా. ఓకేనా? ఈ సాంగ్ నీకు కూడా డెడికేట్ చేస్తున్నా. ఓకే. ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం ఇకపై పదిలమేనా పదం నీతో అటో ఇటో ఇవైపు దారి చూపినా టన్ డన్ డన్ డన్. చూసావా? నువ్వు వచ్చినా నువ్వు పాడకూడదు. ఫస్ట్ లకి కాలర్ రెడీగా ఉన్నారు, అడుగుదాం. వాళ్ళని అడుగుదాం. హలో హలో హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు ప్రియాంక, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. ప్రియాంక ఫ్రమ్ హైదరాబాద్. ప్రియాంక బాగున్నావా? బాగున్నా, మీరేలా ఉన్నారు? మేము సూపర్. ఏం చేస్తుంటారు? నేను హెచ్ఆర్ లెక్క వర్క్ చేస్తాను. ఓకే సూపర్. మేము రెజ్యూమ్లు పట్టుకుని వచ్చేస్తాను రేపు. రండి రండి. అవునా? ఎక్కడ మీ బ్రాంచ్ ఎక్కడ? మాది బెంగళూరు. బెంగళూరు అయితే మేము పని చెయ్యంగా, మేము హైదరాబాద్ లోనే వర్క్ చేస్తాం. మన కోసం హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టండి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్సెప్ట్ చేస్తాను అని అంటే నేను తీసుకొని రండి. యా షూర్ అండి. ప్రియాంక గారు చెప్పండి. సో షో ఫస్ట్ నుంచి చూస్తున్నారా? ఇప్పుడు ఏం చేసాము? నేను ఇప్పుడే ఫంక్షన్ అటెండ్ అయ్యి మా వదిన కాల్ చేసి షో అటెండ్ అవ్వు అంటే నేను కాల్ చేశాను మీకు. ఒక సాంగ్ చరణం పాడాను, అది పల్లవి ఏంటనేది గెస్ట్ చేసి చెప్పమన్నాను నేను. వంద కొట్టుకుందే. యా సూపర్. పాడండి పూర్తిగా, నేను ఎంజాయ్ చేస్తున్నాను సింగింగ్. మీ వాయిస్ ఎంత బాగుందో. చాలా బాగా పాడారు. ఫస్ట్ టైం కాల్ చేయడం? ఫస్ట్ టైం. యా సూపర్. కానీ ఫస్ట్ టైం మీరు అసలు ఫస్ట్ టైం లాగా మాట్లాడట్లేదు కదా. ఇంతకుముందు చాలా సార్లు చేసినట్టుగా మాట్లాడారు తెలుసా? అలానే ఉండాలి. ఫస్ట్ పరిచయాలు కూడా. అసలు ఏంటి హెచ్ఆర్ అక్కడ? ప్రియాంక గారు మీరు సింగిలా మ్యారీడా? ఏంటండి ఇలాగా? మీలాంటి అందమైన అమ్మాయిలు అందరూ ఇలాగ త్వరగా పెళ్లిళ్ళు చేసుకుంటే మాలాంటి అబ్బాయిలు అందరూ ఏమైపోవాలి? అసలు మీరు నన్ను చూసారా? అందం గురించి మాట్లాడుతున్నారు. మీ వాయిస్ చాలండి. ఒక మాట వినగానే మనసుకి సీతకొక్క చిలుకలా రెక్కలు చెగురుతున్నట్టు అవుతుంది కదా, అది. బట్ ఎనీవే సూపర్. వెరీ నైస్ టాకింగ్ టు యూ ప్రియాంక గారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రియాంక. ఇట్లనే రెగ్యులర్ గా కాల్ చేస్తుండు. నెక్స్ట్ టైం టాస్క్ లన్నీ ఫినిష్ చేసేస్తా ఉండు. సో మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హాయ్ బబ్లు. ఏం బబ్లు, కిలోమీటర్ దూరంలో ఉండి నువ్వు మాట్లాడితే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పు? ఎందుకు నేను ఎందుకు కాల్ చేయలేదు? నువ్వు కాల్ చేయలేదు కాబట్టి నేను అసలు షోకే రాలేదు తెలుసా? అసలు మన అనుబంధం అలా ఉందన్నమాట. నువ్వు కాల్ చేయలేదు, నేను షో కూడా రాలేదు. బబ్లు ఈ రోజు కాదు, నేను ఒక టాస్క్ ఇస్తున్నాను నీకు.
నేను ఒక సాంగ్ చరణం పాడతా, పల్లవిని వెంట గెస్ట్ చేసి పాడాలి. ఓకే. సో రెండే లైన్లు పాడి, ఎందుకంటే మన కాలర్స్ అందరూ యా, 2 లైన్లే లేదు ఎవరికైనా సార్, జస్ట్ హింట్ ఇస్తే వదిలేస్తాను, వెంటనే చెప్పేస్తారు అంతే. ఓకేనా? ఓకే. రెడీనా? చెలియా నీదు నడుమును చూసా, అరే రే బ్రహ్మెంత పిసనారి తలపై అచ్చా కాల్చు. సూపర్. నువ్వు కాదు, బబ్లుకి ఇందులో హ్యాపీ అయ్యే థింగ్ ఏంటో తెలుసా? ప్రియా 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 నేను అందుకే పాడా, నీకు తెలియట్లేదు, నేను అందుకే పాడా. కాదు హేమా, సాంగ్ అడిగేటప్పుడు నువ్వేమన్నా, నువ్వు ఎక్కువ పాడదు, చాలా 2 లైన్లే పాడను. అసలు బబ్లు తప్ప అసలు క్వశ్చన్ పాడనిచ్చావా అవకాశం బబ్లు? ఇస్తాడా బబ్లు అంతా? సరే బబ్లు, సో కాల్ కట్ అయినట్టుంది. Thank you so much. Thank you so much for ఇట్లా calling. రెగ్యులర్ గా కాల్ చేయి, నువ్వు ఆల్రెడీ రెగ్యులర్ గా కాల్ చేస్తావు, నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. సౌండ్ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. టీవీ వాల్యూమ్ తగ్గించండి, మ్యూట్ లో పెట్టండి. మేడం మేడం మేము ఇక్కడే ఉన్నాం మేడం, మాతో మాట్లాడండి మేడం. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. 6 అడుగుల అందగాడు, సారీ 5.5 అడుగుల అందగాడు ఇక్కడే ఉన్నాడు. హలో కాదు, హలో. నువ్వు 6 అడుగులు ఉంటావా? 6 అడుగులు నేను ఉంటాను. 6 అడుగులే నాలా ఉంటాయి. హాయ్, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ఫోన్ లో మాట్లాడండి ఫస్ట్. Yes. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని మీరిద్దరు phone లో చాలా మాట్లాడండి. పొలైట్ గా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టు అని. సో ఫోన్ లో మాట్లాడండి. హలో హలో. హాయ్, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? నేను భగవాన్. భగవాన్. ఈ ఎవరికి భగవాన్? అదే ఈ భగవాన్ భక్తురాలు ఎవరు? ఏండి? ఈ భగవాన్ భక్తురాలు ఎవరు అంటున్నాను? భగవాన్ భక్తురాలు ఎవరు లేరండి. మీ లేరా? ఆవిడేనండి. మా మీకు పెళ్ళయిందా? పెళ్ళైందండి, 2 మరి పిల్లలు. మరి అప్పుడు భక్తురాలు మీ వైఫే కదా అవుద్ది? మ్మ్. భక్తురాలు కాదు, మా పార్ట్నరే కామా. బా. అబ్బా, ఈయన చాలా చాలా డీప్ గా మాట్లాడుతున్నారు. ఇట్స్ ఓకే. భగవాన్ గారు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఎక్కడ మా పిల్లగారు చేయమని చేస్తున్నాడు, మహేష్ తో పాటు కావాలంట. ఏంటంటే మీ అబ్బాయి పేరండి? బంగారు రాజు. బంగారు రాజు. బంగారు రాజు. ఏం పాట కావాలి బంగారు రాజుకి? బుల్లెట్ జీకొందూరు అండి. నాకు అర్థం కాలేదు మాస్టరు. జీకొందూరు. జీతేందరా? బంగారు రాజు. ఓకే, బంగారు రాజు పాట కావాలా? మీ అబ్బాయి పేరేంటి అని అడుగుతున్నానండి. సరే భగవాన్ గారు, సో ఖచ్చితంగా మీరు అడిగిన పాట అయితే మేము ప్లే చేయడానికి ట్రై చేస్తాము. సో హాయ్. సరే సరే ఇట్స్ ఓకే. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కాల్ చేసినప్పుడు మీరు జాగ్రత్త phone లో టీవీని కొంచెం మాట్లాడండి. మ్యూట్ లో పెట్టుకొని ఒక ప్లేస్ కి వచ్చి ప్రాపర్ గా మాట్లాడండి. అప్పుడు మనం హ్యాపీగా జాలీగా మాట్లాడేద్దాం. మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ ప్లే చేద్దాం కదా. యా, మన ఆడియన్స్ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. జరగండి జరగండి జరగండి, జాబిల్లమ్మ జాకెట్ వేసుకొచ్చానండి. జాకెట్ కాదు యాక్చువల్లీ, Okay. ఒక టాప్ అన్నమాట ఇది. చూసావా, అర్థమవుతుందా? చాలా బాగుంది. సో నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి. ఎవరండి? సంధ్య. బాగా గుర్తుంది నీకు. నేనంతే, నేను చాలా షార్ప్. గుర్తు పెట్టుకున్నారు పేరు. ఇక్కడ నిన్న కూడా ఇక్కడ ముద్ర పడిపోయింది మీ పేరు. సాయంకాలం సంధ్యా వేళ. సంజయ్ గారు బాగున్నారా? బాగున్నామండి. మనం మాట్లాడుకుని 24 గంటలు గడిచింది. నిన్న రాస్తారని మూవీస్ చెప్తా ఉన్నారు కదండి. ఏంటండి? రాస్తారని మూవీ? ఏ మూవీ అండి? రాస్తాడు మూవీలో సాంగ్ పాడమని అడిగాను నిన్న. వావ్. సాంగ్ రాదండి, మూవీస్ వరుసగా అవును, నిన్న ఒక టాస్క్ ఇచ్చా, మర్చిపోయి. ఓకే ఓకే, సంజయ్ రెడీనా మీరు? అయితే నాకు స్మార్ట్ ఫోన్ లేదండి, ఐడియా వేసుకొని కొన్ని సినిమా పేర్లు గుర్తున్నాయి. కామన్ టకటక చెప్పండి, టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత మాట్లాడదాం.
కుమారి 21 years, ఆ, అందగాడు, ఆ, అహనా పెళ్ళంట, ఆ, కుక్కలున్నాయి జాగ్రత్త, ఆ, నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్, ఆ, రాజుగాడు, ఆ, సినిమా చూపిస్తా మామ, ఓకే, ఇయ్యాల జంపాల, ఆ, మన ఇద్దరి లోకం ఒకటే, అదే ఏదో సినిమా ఉంది. ఓకే. ఓకే సేమ్. ఇంకంతే ఐడియాస్ లేవు. మీరు 9 చెప్పారు తెలుసా, ఆడో రకం ఈడో రకం కానీ అన్ని నేను చెప్పారు finish కానీ చేశా. మధ్యలో నా గురించి ఎందుకు మాట్లాడారు అందగాడు అని? సినిమా దిగలేదు అమ్మగారికి. ఈ జోక్కి సంధ్య గారు కూడా నవ్వుతున్నారు. నిజంగా చాలా బాగా చెప్పారండి. మొత్తానికి ఇచ్చిన హోంవర్క్ ఫినిష్ కాదు, చేశారు. ఏదో కుక్కలున్నాయి జాగ్రత్త అని ఏదో ఉంది కదా, ఆ టైటిల్ నీకే. లేదు మధ్యలో నా గురించి అందగాడు. చూడు ఆ ముక్కు. ఏంటండి? అట్లా నా కుక్కలు జాగ్రత్త అని సైకిల్ పెద్ద వద్దని చెప్తున్నా. అది అంది. అసలు మీకు ఎంత మంచి మనసు ఉందో, కానీ సిద్ధు గురించి తెలిస్తే అమ్మ ఆ ఒపీనియన్ అంతా పోతుంది తెలుసా. ఎందుకండి నేను మంచోని కదా సంజయ్ గారు? మంచిగా ఉంది. నేను ఇప్పుడు ఒకటి చెప్పనా, ఏంటి వేగి పండు చూడా అదేదో ఉంటది సరే కదా, ఫస్ట్ తెలుగు నేర్చుకున్నప్పుడు మాట్లాడు. మేడి పండు చూడా మేలిమయుండును పొట్ట విప్పి చూడా పురుగులు ఉండనంటే సరే సంజయ్, అండి సో చాలా బాగా చెప్పారు. నిజంగా ఇచ్చిన హోంవర్క్ అయితే చేస్తారు. చాలా గుడ్ స్టూడెంట్ మీరు నిజంగా. పక్కన మీ పాప అండి బాబా? ఒక సాంగ్ వేయండి. ఏంటండి? మూవీ చెప్తాం కదండి, సాంగ్ వేయండి. రాస్తాను ఖచ్చితంగా సాంగ్ ప్లే చేస్తాను. షో అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఓకే, ఇలానే కాల్ చేస్తుండండి మీకు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సంధ్య, బాయ్. సో మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో అక్క, హాయ్ రఘు. మాట్లాడక ఇంకా. ఎట్లున్నావు అక్క? నేను మంచిగా ఉన్నా రఘు, నువ్వు ఎట్లున్నావు? ఇరాకున్నా నువ్వు ఉన్నాగా నాకేం ప్రాబ్లం అక్క? అసలు మామూలుగా చూసావా, సిద్ధు జలస్ ఫీల్ అయిపోయి అంట. తమ్ముళ్ళ అనుబంధం అది ఎప్పుడు ఉంటానే ఉంటారు అక్క. హ్యాపీగా జాలీగా సంబంధం. ఏంటి రఘు విశేషాలు ఏంటి మరి, కొత్తగా ఏం చేసావు? కాల్ చేశాడు. నిన్నే చూస్తున్నా అక్క. అమ్మో నిన్నే పా. చూస్తున్నా అక్క. ఏంటి ఈ రోజు మరి ఎగ్జామ్, అంటే నీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి నార్మల్ గా? మార్చ్ లో ఉంటాయి అక్క. మార్చిలో. మరి ప్రిపేర్ అయ్యావా బాగా? అయినక్క. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇంకా లా ప్రాక్టీసా? అవునక్క. అయ్యో ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపలేద్దాం. నన్ను తీసుకెళ్ళి లోపలేనంటే మీలాంటి అందరూ తీసుకెళ్ళి తిహార్లు వేసేయాలి అయితే ఫస్ట్. ఇది జలస్ రే. హలో రఘు, ఈ రోజు ఏంటంటే మన సిద్ధు ఒక పాట పాడతాడు అనమాట, చరణం పాడతాడు, దాని పల్లవి పాడాలి. ఓకే, నువ్వు నాకు హెల్ప్ చేయాలక్క. నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నేను నీ సైడే, ఈయన సైడ్ ఏం లేను. ఊరికే అంటే షోలో ఒక్కరు ఉంటే ఫ్రేమ్ నీట్గా లేదు, ఈ పక్కన ఖాళీగా ఉందని తెచ్చి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు దిష్టి చుక్కు ఉండాలి కదా, అందుకని తెచ్చిపెట్టా. బాగుందిరా జోక్, చాలా బాగుంది. సరే నువ్వు చరణం పాడు, మా తమ్ముడు దాని పల్లవి అదే పాడు. మీ తమ్ముడు ఫేవరెట్ హీరో ఎవరు అడుగు ఫస్ట్. ఓకే రఘు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు అక్క. మహేష్ బాబు. మహేష్ బాబు సాంగ్ ఫస్ట్ మీ తమ్ముడు పాడతాడు. నువ్వు చరణం పాడవై, మా తమ్ముడు పాడతాడు. అవునా? యా. సరే అది కాదు, మీ తమ్ముడికి టాస్క్ ఏంటంటే డిఫరెంట్ కదా, మీ తమ్ముడు కాబట్టి ఓకే. నేను పాడిన సాంగ్ వేస్తే మరో చెప్పమాను. ఓకేనా? ఓకే రైట్. ఓకే రెడీనా రఘు? ఓకే. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి హో చూపవే నీతో తీసుకెళ్ళి. ఈ పాట ఎందులోది? హీరో తరుణ్, సినిమా పేరు గుర్తుకు రావట్లేదు. వావ్, ఎంత హీరో తరుణ్ అంట. మీ తమ్ముడు ఎంత బాగా చెప్పాడు. వావ్, ఇద్దరికిద్దరు సరిపోయారా, అదిరిపోయింది ఆన్సర్. నువ్వు ఆగు. ఆగి చెప్పండి ఊరికే కొట్టండి. జోక్ చేశాడు రఘు. అక్క మహేష్ బాబు మూవీ ఇది. ఇంకా చెప్పు. భూమిక. ఓకే. నన్ను చూడు, నువ్వు టీవీ చూస్తున్నావా? చూస్తున్నా అక్క. చాలా కష్టపడుతున్నా. ఓ బుల్రెడ్డి, అట్లా ఏమీ లేదు, మొత్తం డొల్లా. ఇదిగో, నేను హింట్లు ఇస్తున్నాను చూడు. ఓకే. ఓకే అంట. సూపర్, సినిమా పేరు ఓకే, అదిరిపోయింది. ఏ మా తమ్ముడు చెప్తే ఏంటి, నేను చెప్తే ఏంటి, ఎవరు చెప్పినా ఒకటే. చెప్పు. ఒక్కడు. ఓకే లాడుకో. సూపర్. ఇప్పుడు ఎనీవేస్ ఏదైనా కానీ రఘు సూపర్. నీకు దేవుడిచ్చిన తమ్ముడు రఘు.
సో ఎనీవే రఘు ఏం పర్లేదు, ఇలాంటి చిన్న చిన్న ఆటలు ఓడిపోవడం సహజం. ఇలాగా మనం లైఫ్ లో ఏమి ఉండం కదా, మేము చిన్న చిన్న చెప్తున్నావు అక్క, నేను చెప్తున్నా. అదే మేము ఇద్దరు ఎవరు చెప్పినా ఒకటే. సరే ఎంజాయ్ ఎంజాయ్ పండుగ. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఘు, ఇలానే ఇట్లానే కాల్ చేస్తూ ఉండు. ఇప్పుడైతే మరి చాలా సేపు మనం ఎస్ టైర్డ్ అయిపోయి ఈయన పాపం పాటలు పాడి పాడి ఆయన గొంతు అంతా పోయిందంట, కొంచెం వాటర్ తాగొస్తాడంట. సో అందుకే మనం ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. Let's take a short break. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీగా జాలీగా లో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హాయ్. హాయ్. ఇంకొకసారి హాయ్ చెప్పండి. హాయ్. హాయ్. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీరు ఆల్రెడీ ముందు మాట్లాడారు కదా? కాదు, ఎందుకు విజయలక్ష్మి గారిని అంతలా భయపెడుతున్నావు నువ్వు? కాదు, విజయలక్ష్మి గారు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారు. విజయలక్ష్మి గారు చెప్పండి. యా ప్రీవియస్లీ ఇంత ముందు కాల్ చేశారు కదా మీరు? లేదు. ఇదే ఫస్ట్ టైమా? అవునండి. అవునా, నాకు ఎప్పుడో ఇంత ముందు మాట్లాడామేమో అన్నట్టుగా జన్మ జ్ఞాపకాల్లాగా గుర్తుకొచ్చింది మీ వాయిస్ నాకు. లేదు లేదు. లేదా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్. కరీంనగర్. వావ్, కరీంనగర్ అమ్మాయిలకి చాలా అదేమంటాము ధైర్యం ఎక్కువ అంట, తెలుసా నీకు? ఎస్, విజయలక్ష్మి గారిని చూస్తేనే అర్థమవుతుంది, పేరులోనే ఉంది విజయం, లక్ష్మి, ధైర్య, సాహసాలు అవన్నీ ఉంటాయిగా. ఇంకా సరే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు చాలా షార్ప్ గా మాట్లాడుతున్నారండి, అంటే డ్రాగ్ లేకుండా అడిగిన దానికి టకా 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 షార్ప్ గా ఆన్సర్లు ఇస్తున్నారని. చెప్తున్నారు. సో ఇంట్లో మీరు బోర్ కొడుతున్నప్పుడు ఏం చేస్తుంటారు? టీవీ వాల్యూమ్ తగ్గించండి బోర్ ప్లీజ్. కొట్టినప్పుడు నేను పాటలు పాడుకుంటాను. అది ఇప్పుడు పాట పాడుతున్నారు అనమాట. మాకు కావాల్సింది కూడా అదే. సరే, మీకు మీ హస్బెండ్ అంటే మీకు చాలా ఇష్టం, ఆ విషయం మాకు తెలుసు. మీ హస్బెండ్ పేరేంటో చెప్పండి ఒకసారి. మణికంఠ. మణికంఠ గారి కోసం ఒక సాంగ్ పాడి డెడికేట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు. షూర్ షూర్. యా కమాన్. నేను పాడాలా? మీరే పాడాలి. అచ్చా, పాడండి. ఒక్క నిమిషం. సాంగ్ కాదు, వెతుక్కుంటున్నారు. నువ్వు ఎప్పుడైనా పాట పాడావా? కమాన్. Oh, we were both young when I first saw you. I closed my eyes and the flashlight starts and standing there on a balcony in summer air. See the light, see the party, the ball gone. See you make you the scooter start and say hello. Little did I know that you were Romeo, you were throwing pebbles at my daddy's face. Stay away from Juliet. I know I was crying on the staircase, begging you please don't go. And I said, Romeo, take me somewhere we can be alone. I'll be waiting, all the rest is doing so. You'll be the prince and I'll be the princess. It's a long story, baby, just say yes. సూపర్ సూపర్ సూపర్. సాంగ్ ఏంటో నాకు తెలియదు కానీ మీరు మాత్రం అంత పెద్ద లిరిక్, పైగా ఇంగ్లీష్ సాంగ్. ఫస్ట్ టైం మన షోలో తెలుగు పాట కాకుండా ఇంగ్లీష్ సాంగ్ పాడారు. పాడిన వాళ్ళు ఫస్ట్ కాలర్ మీరే.
అచ్చా అచ్చా. అండ్ మీరు గుర్తుపెట్టుకున్నాని నేను స్కూల్లో పోయమ్స్ గుర్తుపెట్టుకున్నా చూసిరా అవి ఈ టైంకి బాధలు 6th క్లాస్ పాస్ అయ్యేదానివి. అచ్చా. బట్ ఎనీవేస్ మీరైతే విజయలక్ష్మి గారు చాలా బాగా పాడారు. మన షోస్ చూస్తుంటారా? చూస్తుంటాను. ఓకే అండి, ఇలానే చూస్తూ ఉండండి, కుదిరినప్పుడల్లా కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్ విజయలక్ష్మి బై గారు. బై. మా బాయ్ నెక్స్ట్ కాలర్ కూడా బాయ్. రెడీగా ఉన్నారు, యా, మాట్లాడదాం. మాట్లాడదాం. హలో హలో. హాయ్. హాయ్. హాయ్ సిద్ధు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బ గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఆ సిద్ధు గారు అని పిలిచారు చూసారా, మనసుకు రెక్కలు వచ్చి ఎగురుతున్నట్టుగా అనిపించింది. కట్ చేసి పడేస్తా. ఓకే, మీ పేరేంటంతకి? ఎందుకు కొడుతుంది మిమ్మల్ని? కదా సిద్ధు నాకు నిన్న డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడేమో మీరు సిద్ధు గారు అని అనగానే రెక్కలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి అని అంటే ఏం చెయ్యాలి నేను ఇంకా? కాదు, అవునా? అంతా అలాగే చేస్తుంటారులేండి మనలాంటి వాళ్ళని దూరం చేయడానికి. అవును, 6 అడుగులు అందగాడు అసలు మహేష్ బాబు, అందుకని మాట్లాడుతు ఏంటి? ఎలా ఉన్నారు? నేను సూపర్. ఎలా ఉన్నాను చెప్పండి మీరు, అది కాంప్లిమెంట్ కూడా ఇచ్చేస్తే త్వరగా. అంటే చాలా రోజులకి మాట్లాడుతున్నాను, గుర్తుపట్టలేదంటే. ఎవరో నువ్వెవ్వరు నాకు గుర్తుకు రావట్లే. నువ్వు ఇస్తున్నా మళ్ళా. కమాన్. మా మా యా. మాతో స్టార్ట్ అవుతుందా పేరు? ఆ. ముద్దుగా పిలుస్తారు ఎప్పుడు నన్ను మీరు. ముద్దు పేర్లు కూడా ఉన్నాయా సిద్ధు? ఎవరో నాకు గుర్తు రావట్లేదు. కమాన్, ఒకసారి నాకు నాకు అది గుర్తు రావాలి. మా మా ముద్దుగా ముద్దు పేరు పెట్టి పిలిచే. చెప్పేస్తున్నా. చెప్పండి చెప్పండి. మౌని. అరే ఎలా మర్చిపోయాను. చచ్చా మౌనిక, ఆ. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఇలా టెస్ట్ చేస్తూ ఉంటాడు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాదు, అంత పెద్ద లిస్ట్ ఉంటే నీ పేరు ఎత్తుకోవడం కష్టం కదా. వీళ్ళు ఎలాగే చెప్తారు మనల్ని దూరం చేయడానికి, మీరు పట్టించుకోవద్దు అసలు. ఓకేనా? యా. మౌనిక, సిద్ధు, ఆ పేర్లు ఎంత బాగున్నాయి చూసావా, అసలు హీరో హీరోయిన్స్ లా. పేర్లు మాత్రం బాగున్నాయి. బట్ మోర్ ఇప్పుడు ఇలా ఇట్లా ఉన్నారనుకో మా కన్నయ్య నాకు గూగు మీద కొడతాడు. అవును, ఎలా ఉన్నాడు ఇంతకీ మీ కన్నయ్య? బాగున్నాడు. బాగున్నాడా? సరే అడిగానని చెప్పు మరీ. ఓకేనా? కన్నయ్య కోసం పాట పాడొచ్చు కదా, నా కోసం కానీ. కన్నయ్య కోసం కానీ, కన్నయ్య కోసం ఎప్పుడు పాడతావు? నా కోసం పాడు. నీకోసం. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నీవని, రసా రసా నీకే ప్రియమని, రసా రసా నువ్వే నీవని. ఓకేనా? సూపర్ సూపర్. అసలు నువ్వు లాస్ట్ టైం కూడా కన్నయ్య కోసం కూడా ఇదే పాట పాడినట్టున్నావు. లేదక్క, అది వేరే కానీ తమిళ. ఓకే, నా కోసం పాడింది ఇప్పుడు ఈ పాట మౌనిక. ఎనీవేస్, ఈ రోజు నీతో మాట్లాడాను కదా, నాకు ఎక్కువ తినాలని లేదు, నైట్ అసలు ఏం తిన్నా ఈ రోజు. నువ్వు ఆర్డర్ చేసిన బిర్యానీ నాదే అయితే. మానేకండి, మానేవద్దండి. అవునా? సరే, నువ్వు చెప్పగాడు తింటా. కదా మోనిక, బిర్యానీ మొత్తం నాకే మిగిలేది. నువ్వు చెప్పగాడు తింటా. మీ మమ్మీ కూడా మానేస్తుంది, అందుకే అమ్మని ఖర్చు పెట్టండి. ఓకే ఓకే సూపర్. ఎనీవేస్ మౌనిక, కాల్ చేస్తూ ఉండు, చాలా మిస్ అవుతున్నాను నేను తెలుసా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మౌనిక. ఇలానే కాల్ చేస్తూ ఉండు, మా సిద్ధు కోసం మంచి మంచి పాటలు పాడి ఇట్లా ఎంటర్టైన్ చేస్తుండు. ఊగిపోతున్నాడు బాబు. ఓకే, ఇప్పుడు సో ఇప్పుడు నా కోసం పాట పాడు. నీకోసమా? బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ, బ్రహ్మ ఓ బ్రహ్మ అరే అందానికే అందమా. ఎంతకన్నా మంచి పాట ఎవరు పాడతారు నీకోసం? వావ్, ఈ రోజు అయితే మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఇది ఒక్కటే. బికాజ్ ఎందుకనంటే సిద్ధు ఎప్పుడు పాట, నీకు తెలుసా అసలు ఎవరినైతే ఎక్కువ ఏడిపిస్తామో వాళ్ళే మనసుకు చాలా దగ్గరగా ఉంటారంట. ఇంకా అందరు వింటున్నారు కదా. ఇగో ఇది అది నువ్వెప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఎలా కూర్చోబెడతాంటే నువ్వు నా గుండెకాయ లేదా, కాలు నొప్పులు వస్తాయి మళ్ళీ. నా గుండెకాయ కుర్చీ వేసావా లేదా? కుర్చీ వద్దురా, నుంచుంటేనే బాగుంటది. నా కాలు నొప్పులు వస్తాయి అయ్యా. ఫుల్ ఫ్రేమ్ కనబడతావు కదా.
సరే ఓకే సో ఫుల్ ఫ్రేమ్ కనిపించాలి, దాంతో పాటుగా మన ఆడియన్స్ అందరికి ఈ ఫ్రేమ్ కనిపించే లోపల ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో ఇంకొక ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. హైలే సో సూపర్ హిట్ సాంగ్ చూస్తాం కదా. ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో 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 హాయ్ హాయ్ అక్క. అక్క చెల్లి ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వినుకొండ. ప్రీవియస్ గా మాట్లాడినట్టున్నాం కదా మనం. అవును. లేదు లేదు, ఇదే ఫస్ట్ టైం. అసలు కలిసిద్దా లేదా అని అసలు అంత ఆనందంగా ఉందో. కలిసిందా? సూపర్ సూపర్. ఇప్పటి నుంచి కాల్ కలుస్తూనే ఉంటది, మీకు తెలుసా? పేరు చెప్పలేదు ఇంతకీ మీరు? లేదు. మీ పేరు? హలో హలో మీ పేరు చెప్పండి, మీ పేరు? మాధవి. మాధవి. మాధవి ఫ్రమ్ ఎక్కడి నుంచి అన్నారు? వినుకొండ. ఓకే ఓకే సూపర్ సూపర్. మాట్లాడిద్దంట మా అమ్మాయి. ఇవ్వండి ఇవ్వండి. నువ్వు మాట్లాడకండి. టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే మాట్లాడుకోలేము మనం. టీవీని మ్యూట్ లో పెట్టేసి పక్కకు వచ్చి మాట్లాడండి. How are you, అక్క? హాయ్ ఐఎమ్ వెరీ ఫైన్. నువ్వెలా ఉన్నావు? బాగున్నారా? చాలా బాగున్నావమ్మా. సరే, ఉన్నావు? How are you, అన్న? నేను చాలా బాగున్నా. నువ్వు బాగున్నావు కదా? నువ్వు ఒకసారి అర్జెంట్ గా మమ్మీకి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పు ఫస్ట్ ఒకసారి. I love you, mummy. సూపర్ సూపర్. ఈ రోజు లాస్ట్ కాల్ మీదే. నువ్వు ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పావు కాబట్టి మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకేనా? ఒక సాంగ్ పాడుతారా అన్న? సరే తొందరగా పాడేసి. ఫాస్ట్ టైం అయిపోతుంది. పాడానా? పాడే ఫాస్ట్ గా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కంటికి వెలుగమ్మా, కరుణో మమతై పెడుతుంది ముద్దగా, తన లాలి పాట నేను సరిగమ పలుకుతుంది ప్రేమ సరిగమ. సూపర్ 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 నాన్న. నువ్వు రేపు త్వరగా కాల్ చేసేసే, రేపు ఫుల్ సాంగ్ పాడుదు గాను. ఓకేనా? ఇవాళకి టైం అయిపోతుంది కదా. లాస్ట్ కాల్ కొంచెం లాస్ట్ మినిట్ లో చేశారు, ఫస్ట్ టైం అయినా కానీ. సో నెక్స్ట్ టైం అయితే రేపు మంచి టైం కి కాల్ చేయండి, ఎర్లీగానే మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. సో యాక్చువల్ గా పాట అయితే చాలా క్యూట్ గా ఉంది, వినుండే వాళ్ళం. బట్ షో టైం అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడతో షోని ర్యాప్ అప్ చేసేయాలి. రేపు ఇదే టైం కి హ్యాపీగా జాలీగా ఇదే షోలో మనం కలుద్దాం. కీప్ వాచింగ్ స్టూడియో. దిస్ ఇస్ యాంకర్ సిద్ధు. దిస్ ఇస్ హేమా గోల్లా. బాయ్ 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 బాయ్. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా.